హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాము పడకంటి. మీకోసం ఇవాళ వీడియోలో జాబ్ చేస్తే బెటరా లేదంటే బిజినెస్ చేస్తే బెటరా, యాక్చువల్గా జాబ్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, రెండిట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఏంటి, కష్టాలేంటి, సుఖాలేంటి, ఇలా ఇవన్నీ విషయాలు తెలుసుకునే విధంగా, అందరికీ తెలిసే విధంగా, మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఈ వీడియోని చేయబోతున్నాను. అయితే ఈ రెండిటి గురించి తెలుసుకునే ముందు, రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి తెలుసుకునే ముందు, ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత సోషల్ మీడియా గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. సో దాని ద్వారా నాకు మరింత ఎంకరేజ్మెంట్తో మీకోసం మరెన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశం, ఆలోచన నాకుంటుంది. సో ఈ మొదటగా వీటికి సంబంధించిన, అంటే జాబ్ అండ్ బిజినెస్, వీటికి సంబంధించిన విషయానికి వస్తే కనుక, మీరు వర్క్ ఫోర్స్లో చేయడానికి పూర్తిగా సిద్ధమైనప్పుడు మీరు ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు, లేదా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. రెండు వైపులా సమాన మద్దతుదారులు ఉన్నారు, కానీ ఈ యుగంలో ఉపాధిపై వ్యవస్థాపకత పెరుగుదలను మేము చూసాం. అయితే వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ప్రతి ఒక్కరి కప్పు టీ కాదు, అంటే అంత ఈజీ కాదు. వ్యాపారాన్ని సృష్టించడానికి మీరు మొదట ప్రత్యేకమైన ఆలోచన మరియు మూలధనం అవసరం. మీకు వ్యాపారం గురించి కొంత ఆచరణాత్మక శిక్షణ మరియు జ్ఞానం కూడా చాలా అవసరం. మీకు ఆర్థిక భద్రత కావాలంటే ఉద్యోగం ఉత్తమ ఎంపిక. కాబట్టి ఈ కథనంలో ఉద్యోగం వర్సెస్ వ్యాపారం తేడా, ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ గురించి మనం తెలుసుకుందాం. అసలు వ్యాపారం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, వ్యాపారం అనేది ప్రాథమికంగా ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేసే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమాహారం. వ్యాపార సంస్థ లాభాపేక్ష ఆధారితం కావచ్చు, లేదా లాభాపేక్ష లేని సంస్థ కావచ్చు. మీరు వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి అయితే మీరు యజమాని అని దీని అర్థం. మీ వ్యాపార సంస్థ విజయం మీపై మరియు మీ కృషిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు యజమాని అయినందున మీరు మీ వ్యాపారం గురించి ప్రతిదీ నిర్ణయించుకుంటారు. మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు దానిని చట్టబద్ధంగా నమోదు చేసుకోవాలి. వ్యాపారం యొక్క చట్టపరమైన నమోదును ఎంసీఏతో కంపెనీ రిజిస్ట్రేషన్ అంటారు. కంపెనీ ఏర్పాటులో ఉండేటువంటి రకాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్. ఇది ప్రైవేట్ యాజమాన్యంలోని వ్యాపార సంస్థ. ఇది వివిధ ప్రైవేట్ వాటాదారులచే నిర్వహించబడుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సొంతం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పరిమిత బాధ్యతకు మీరు యాక్సెస్ కలిగి ఉంటారు. కానీ షేర్లను వ్యాపారంలోని ఇతర వాటాదారులకు మాత్రమే విక్రయించవచ్చు. ఆ తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్. ఇది డైరెక్టర్లచే నిర్వహించబడే వ్యాపారం మరియు వాటాదారుల సొంతం. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్లను ప్రజలకు అందించగలదు, కాబట్టి ఎవరైనా తమ షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత 1% కంపెనీ రిజిస్ట్రేషన్. ఓపీసీ అనేది ఇద్దరు సభ్యులను కలిగి ఉండే సాంప్రదాయ పద్ధతికి బదులుగా ఒక వ్యక్తి మాత్రమే సభ్యుడిగా ఏర్పడిన సంస్థ. ఒక వ్యక్తి కంపెనీని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, యజమాని అన్ని కార్పొరేట్ ప్రయోజనాలను మరియు కంపెనీ లాభాలను అనుభవిస్తారు. ఆ తర్వాత భాగస్వామ్య సంస్థ నమోదు. భాగస్వామ్య సంస్థ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారాన్ని ఏర్పాటు చేసే సంస్థ. భాగస్వాములు లాభాన్ని సమానమైన లేదా అంగీకరించిన నిష్పత్తిలో విభజిస్తారు. ఆ తర్వాత పరిమిత బాధ్యత భాగస్వామ్య నమోదు. బాధ్యత భాగస్వామ్యం లేదా ఎల్ఎల్పి అనేది కొంతమంది లేదా సభ్యులందరికీ పరిమిత బాధ్యతలను కలిగి ఉన్న ఒక రకమైన భాగస్వామ్యం. ఎల్ఎల్పిలో ఒక భాగస్వామి మరొకరి నిర్లక్ష్యం లేదా దుష్ప్రవర్తనకు బాధ్యత వహించరు. ఉద్యోగం అంటే ఏంటి అసలు? ఉద్యోగం యొక్క సరళమైన నిర్వచనం ఏంటంటే,
ఇది ఒక వ్యక్తికి పార్ట్ టైం లేదా పూర్తి సమయం ఉపాధి. ఉద్యోగం వర్సెస్ వ్యాపారం. ఉద్యోగం యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ఇటీవలి మార్కెట్ టెక్నాలజీలో విపరీతమైన వృద్ధిని సాధించింది. అందువల్ల ఆశాజనకమైన అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పుంజుకుంటున్నాయి. పూర్తి సమయం ఉద్యోగం యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి, బహిరంగపరచడం. పూర్తి సమయం ఉద్యోగం చేయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి, ఉద్యోగ వాతావరణం మరియు సంస్థాగత సంస్కృతికి పూర్తి బహిర్గతం. ఇంకోటి, స్థిరమైన ఆదాయం. ఆదాయ అధ్యయన మూలంతో పాటు మీరు బీమా, బోనస్ మరియు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతేకాకుండా మీ అద్భుతమైన పనితీరు భవిష్యత్తులో మీరు మరింత మెరుగ్గా అభివృద్ధి చెందడానికి మీ ప్రమోషన్లను కూడా పొందవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు వ్యూహాలు చేయవలసిన అవసరం లేదు. మీరు ఒక సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు మీరు వ్యూహాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు తదనుగుణంగా ఎలా పనిచేయాలో మీ బాస్ లేదా టీం లీడర్ మీకు చూపుతారు. ఆ తర్వాత ఏంటంటే, ఉద్యోగం వర్సెస్ వ్యాపారం. వ్యాపారం యొక్క ప్రయోజనాలు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు వ్యాపారవేత్తగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. స్వయం ఉపాధి లేదా వ్యాపారం యొక్క ప్రయోజనాల జాబితా ఇప్పుడు చెప్పుకుందాం. దీన్ని ఏంటంటే, మీరు స్వతంత్రంగా ఉండాలి. ఉద్యోగం కంటే వ్యాపారం లేదా వ్యవస్థాపకతను ఎంచుకోవడం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే, మీరు మీ స్వంత యజమానిగా ఉంటారు. అందువల్ల మీరు మీ నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. బడ్జెట్ను రూపొందించడం నుండి, మీ వ్యాపార ఖాతాలను నిర్వహించడం నుండి, మార్కెటింగ్ నిర్వహణ వరకు మీ పని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మీ సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా మీ వ్యాపార నైతికతను కూడా మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత లాభం విషయానికి వస్తే, మీరు నెలవారీ స్థిర జీతంపై ఆధారపడి కాకుండా మీ కంపెనీ లాభాల నుండి సంపాదిస్తారు. ఆ తర్వాత మీరు ఉద్యోగ అవకాశాలను సృష్టించుకోండి. అంటే మీరు వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు మీరు అవసరమైన ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ఇది మీ వ్యాపారానికి మాత్రమే లాభదాయకం కాదు, మీ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకం. అదనంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా మీరు ఇతర వ్యక్తులకు తమను మరియు వారి కుటుంబాలను నిలబెట్టుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు అన్నమాట. ఆ తర్వాత మీరు మీ దృష్టిని సాధించగలరు. మీరు విజయవంతం కావాలంటే కళను సాకారం చేసుకోవడానికి మీరు కృషి చేయాలి. మీ సొంత వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పని చేస్తున్నారు మరియు వేరొకరి కోసం పని చేయడం లేదు అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, సౌకర్యవంతమైన పని గంటలు ఉంటాయి. ఉద్యోగంలో ఉండటం అంటే నిర్ణీత వ్యవధిలో పనిచేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉద్యోగులు 9 నుండి 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది మరియు సమయానికి సంబంధించి వారికి ఎటువంటి సౌలభ్యం ఉండదు. అయితే వ్యాపార హోల్డర్లు వారి పని గంటలు, లక్ష్యాలు మరియు సౌకర్యాల ప్రకారం పనిచేయవచ్చు. ఇంకోటి ఏంటంటే, వయోపరిమితి లేదు. మీరు వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు పదవి విరమణ నియమాలు లేవు. మీరు మీ అవసరాలకు అనుగుణంగా పనిచేయవచ్చు మరియు మీరు పనిచేయడానికి తగినంత ఆరోగ్యంగా ఉన్నంత వరకు మీ సమయాన్ని కేటాయించవచ్చు. చాలా కుటుంబ వ్యాపారాలు 70 ఏళ్ళు వచ్చిన కుటుంబ పెద్దలచే నిర్వహించబడుతూనే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి మీకు ఏదైనా ఇతర మార్గదర్శకత్వం కావాలంటే దయచేసి 8881069069 వద్ద వ్యాపార సలహాదారులతో మాట్లాడడానికి సంకోచించకండి. ఈ స్టార్టప్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ వ్యాపారానికి సంబంధించిన తాజా అప్డేట్లను ఎప్పటికీ కోల్పోకండి. బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా అని చెప్పేసి డెసిషన్ మేకింగ్ కోసం కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ, థ్యాంక్ యూ, మీ రాము పడకంటి.